పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రధానమైన అంశాలను ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న పూర్తి స్థాయిలో కూడా యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా తెలిసిన విషయమే. ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో మావోయిస్టుల పట్ల ఖగార్ అనే పేరుతోని పూర్తి స్థాయిలో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు కలిసి పగడ్బందీగా కూడా ముందుకెళ్తున్న తరుణాన్ని చాలా స్పష్టంగా కనబడుతుంది. దీంట్లో భాగంగా ఖగార్ పేరుతో జరుగుతున్న మారణ హోమం అనుకోవచ్చు, మారణకాండ అనుకోవచ్చు. ఇప్పటివరకు చాలామంది మావోయిస్టులను కోల్పోయారు ఆ పార్టీకి సంబంధించి. అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించి రోజు రోజుకు కూడా తన బలాన్ని ప్రాబల్యాన్ని కూడా కోల్పోతున్న తరుణం కనబడుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఒక ఆసక్తికరమైన లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖను చూస్తే యావత్తు సోషల్ మీడియా కూడా కన్నీటి పర్యతమయ్యే పరిస్థితి ఏర్పడింది. అసలు నిజానికి ఏం జరిగింది అనేది దాన్ని మీరు చూస్తేనే బాగుంటుంది. ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే దేవ్జీకి సంబంధించి వాళ్ళ తమ్ముడి మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ తమ్ముడి కూతురి లేఖ రాసింది. ఏం రాశారు అనేది ఒకసారి చూద్దాం. ఏం తప్పు చేశారని ఆపరేషన్ ఖగార్, ఉగ్రవాదులపై లేని పగ ఉద్యమకారులపై ఎందుకో. ఏ తప్పు చేశారని ఆపరేషన్ ఖగార్, ఉగ్రవాదులపై లేని పగ ఉద్యమకారులపై ఎందుకో. ఎందుకంటే పాక్ భారత్కు సంబంధించిన యుద్ధం కొనసాగింది. ఈ యుద్ధంలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఒప్పందం అనేది జరిగింది. శాంతియుత చర్చలే అనుకోవచ్చు, ఆయుధ విరమణ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. పూర్తి స్థాయిలో పాక్ భారత్కు మధ్య యుద్ధం అయితే ఆగింది అని భారత్లో అంతర్భాగమైన 1970వ దశకం నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడి అనేక వర్గాల కోసం పోరాటం చేస్తున్న వాళ్లను అడవి బాటలో వెళ్ళి పూర్తి స్థాయిలో సమస్యల మీద పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలను ఇప్పటికే చాలామందిని మట్టుబెట్టిన పరిస్థితి కనబడుతుంది. అమాయకమైన గిరిజన ప్రజల్ని కూడా మట్టుబెట్టారంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా పౌర హక్కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు కానీ, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇప్పటికే గొంతెత్తి నినాదించి ఆర్తనాదాలు చేసిన పరిస్థితి చూసాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది? మీకోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం, ఇకనైనా ఇంటికి వచ్చేయండి పెదనాన్న. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ తమ్ముడి కూతురి లేఖ అంటూ కూడా చూడొచ్చు. సోషల్ మీడియాలో వైరల్. రాజకీయాల కారణంతోనే ఉద్యమాన్ని ఎంచుకున్న మీరు ఏం తప్పు చేశారని ఆపరేషన్ ఖగార్, దౌర్జన్యం చేసే దొరలను గాడిలో పెట్టినందుక, లేక సంతోషాలు వదిలి ఏదో సాధిస్తామని వెళ్ళినందుక? ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తే ఏదో ఆందోళన కలుగుతుంది. ఇకనైనా ఇంటికి వచ్చేయండి పెదనాన్న అంటూ కోరుట్ల పట్టణానికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత తిరుపతి అలయాస్ దేవ్జీ ఆయన తమ్ముడి కూతురు సుమ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారేది. ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో దేవ్జీ ఆయన కుటుంబ సభ్యులు రాసిన ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. మిమ్మల్ని కలవాలని నాకు ఎప్పటి నుండో అనిపిస్తుంది, దురదృష్టవశాత్తు ఇంతవరకు అవకాశం నాకు రాలేదు పెదనాన్న అంటూ లేఖ ద్వారా సుమ ఆవేదన వ్యక్తం చేసింది. ఆపరేషన్ ఖగార్ పేరిట ఎన్కౌంటర్కు గురి అయిన వారి కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి మన దేశంలోకి చొరబడే మన పౌరులను చంపుతున్న వారిపై కన్నా ఈ దేశపు బిడ్డలైన మీపై ఎందుకు ఇలాంటి ఆపరేషన్లు జరుగుతున్నాయో అర్థం కావడం లేదంటూ ఆ లేఖలోని సారాంశం. అయితే దేవ్జీ తమ్ముడి కూతురు రాసిన ఈ లేఖ ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అనేది కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఆరా తీసే ప్రయత్నం చేస్తే ఇగో ఇక్కడ కనబడుతుంది. చూడండి. ఏంది అంటే, కన్నులను కట్టుకున్నోళ్లను విడిచి అడవుల బాట పట్టారు. పేదోళ్ళ కష్టాలు తీరాలని మీ ఆనందాలను వదులుకొని కార్లు బంగ్లాలు కాదాలని కారు అడవులలో ఉన్నారు అంటూ సుమ లేఖలో ప్రస్తావించింది. అసలు ఉగ్రవాదుల మీద లేని పగ ఉద్యమకారుల మీద ఎందుకని ఎన్కౌంటర్ల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. దేశం కోసం, ఈ సమాజ నిర్మాణం కోసం వెళ్ళిన మీరు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తిరిగి ఇంటికి వచ్చేయండి. మీకోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మమ్మల్ని మరవద్దు అంటూ కుటుంబ సభ్యులు పడుతున్న తాపత్రయాన్ని ఈ లేఖ ద్వారా చాలా స్పష్టంగా కూడా చిన్నారి రాసింది అంటూ కూడా సోషల్ మాధ్యమాలలో వైరల్గా మారిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా క్లారిటీగా కూడా మనం చర్చించాల్సిన విషయం. అయితే ఇక్కడ మీ అందరికీ తెలుసు, భారత్ పాక్కు సంబంధించిన యుద్ధం ఏ స్థాయిలో తారాస్థాయిలో జరిగిందో మనందరం కూడా చూసాం. కన్లారా కూడా జరిగిన అంశాన్ని చూసాం. దాంతోపాటు భారత్ సరిహద్దు ప్రాంతాలలో చాలా పూంచ్ కానీ చాలా ప్రాంతాలలో కూడా మన భారతీయులకు సంబంధించిన ఇండ్లు, గ్రామాలన్నీ కూడా ఏ విధంగా పెగిలిపోయాయో వాళ్ళు చేసిన దాడులకు చూసాం. దాంతోపాటు మన భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించిన కొంతమందిని యుద్ధ వీరులను ఏ విధంగా కోల్పోయామో కూడా మనం చూసాం. సో భారత్ పాక్కు సంబంధించిన యుద్ధం ఏ తారాస్థాయికి చేరిందో కూడా చూసాం. అదేవిధంగా బంగ్లాదేశ్ కానీ ఇతరత్ర దేశాలకు సంబంధించి చాలా మార్గాల ద్వారా
ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు చొరబాటు జరిగి మన దేశానికి సంబంధించిన మన పౌరులను మట్టుబెడతా ఉంటే ఏమీ చేయలేని పరిస్థితులలో ఉందా, లేదా చేస్తున్నామంటూ మాటలు చెప్తున్నారా, పబ్బం గడుపుతున్నారా అంటూ ఆ చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఈ దేశంలో పుట్టి, ఈ గడ్డ మీద పుట్టి, ఇక్కడి హక్కుల కోసం పోరాటం చేసి ఆనాడు రాజులు రాజరికపు వ్యవస్థను పూర్తి స్థాయిలో గాడిలో పెట్టి ప్రజా సమస్యల పక్షాన పోరాటం చేసి గిరిజన ఆదివాసీ బిడ్డలకు ఎదుర్కొంటున్న ఏదైతే దౌర్జన్యాన్ని దమనకండని ఎక్కడికెక్కడ నిలువరించి ప్రజల పక్షాన నిలబడిన మావోయిస్టుల పార్టీలకు సంబంధించి ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతోని వందలాది మావోయిస్టులను మట్టుబెడుతున్నారు కదా. ఆఖరికి మట్టుబెట్టిన తర్వాత కనీసం మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళ యొక్క శవాలను, అంటే వాళ్ళ యొక్క పూర్తి స్థాయిలో డెడ్ బాడీలను కూడా ఇవ్వడానికి మీకు మనసే ఒప్పలేదే. అదే కారడవిలో కారు చిచ్చు పెట్టినట్టు అక్కడే పూర్తి స్థాయిలో కూడా దహన కార్యక్రమాలు చేశారే. ఆ బూడిదని పూసుకోనైనా కూడా ఉద్యమం మళ్ళీ రగలదా అంటూ ఆ చిన్నారి లేఖ సారాంశం మళ్ళీ పుట్టింది. ఎన్నో సంవత్సరాలుగా రాజులు రాజరికపు వ్యవస్థకు, దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మావోయిస్టులు ఈరోజు పూర్తి స్థాయిలో తన ఉనికిని, ప్రభావాన్ని కోల్పోతున్న తరుణాన్ని మనం చూస్తాం. చాలా సందర్భాలలో చూడండి, ఈ ఒక్క సందర్భమే అని కాదు, చాలా సందర్భాలలో కూడా వాళ్ళు ప్రజల పక్షాన నిల్చొని ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల కోసం గన్ను పట్టి ప్రజల కోసం బంధాలు బంధుత్వాలు అన్నీ వదులుకొని వాళ్ళ సంతోషాలు అన్నింటిని వదులుకొని ఆ పూర్తి స్థాయిలో కూడా అడవుల బాట పట్టి పోరాటం చేసిన గొప్ప గొప్ప మేధావులందరూ కూడా ఈరోజు నెలకొరుగుతూ ఉంటే సమాజంలో ఉన్న చదువుకున్న మేధావులు కానీ వాళ్ళ పట్ల పూర్తి స్థాయిలో ఈ సమాజం కోసం వాళ్ళు చేసిన పోరాటం కానీ వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆకాశం అంతా ఎత్తి చూపుతూ కూడా కన్నీటు పెట్టుకుంటుంది సోషల్ మీడియా. ఈరోజు ఈ చిన్నారికి సంబంధించి దేవ్జీ తమ్ముడి కుమార్తె, అంటే దేవ్జీ తమ్ముడి కూతురు రాసిన లేఖ పూర్తి స్థాయిలో ఆపరేషన్ కగార్కు సంబంధించి పెదనాన్న మిమ్మల్ని ఎన్నోసార్లుగా కలవాలని నాకు అనిపిస్తుంది, కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడు కూడా కలవలేదు, ఎప్పుడు కూడా చూడలేదు, ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాను. ఈ ఎన్కౌంటర్ల వల్ల, ఈ బూటకపు ఎన్కౌంటర్ల వల్ల మీరు ప్రాణాలు వదలొద్దు, తిరిగి వచ్చేయండి పెదనాన్న అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. చాలా మట్టికి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన చాలా కుటుంబాలు కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. నిజంగానే ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరుతోని దాదాపుగా 40 రోజులకు నుంచి జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధం, అంటే మావోయిస్టులు వర్సెస్ మిలిటరీ బలగాలు, మావోయిస్టులు వర్సెస్ పోలీసులు, మావోయిస్టు వర్సెస్ ఇతర కమాండోకు సంబంధించిన జరుగుతున్నది కదా. జనజీవన స్రవంతిలో మేము కలవడానికి, ఆయుధ విరమణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఆల్రెడీ మావోయిస్టులకు సంబంధించి అభయ్ కానీ చాలా మట్టికి చాలా మంది కూడా చాలా సందర్భాలలో లేఖలు బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ ఇప్పటికీ కూడా శాంతియుత చర్చలు చేయడానికి ససేమిరా అంటుంది ప్రభుత్వం. సో మొత్తానికి ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోకి రండి, పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన ఇక్కడే ఉండి పోరాటం చేయండి, మీ కుటుంబాలను కాపాడుకోండి అంటూ మీ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన మావోయిస్టులు వస్తారా రారా అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇదైతే రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశం అందరూ కూడా ఎదురు చూస్తున్న అంశమే, ఇప్పటి వరకు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామాల యొక్క పరిపాలనకు సంబంధించి గాడి తప్పుతున్న తరుణం కనబడుతుంది. దానికి సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అది మనందరం కూడా చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా చూస్తే 15 ఆగస్టు లోపు సర్పంచ్ ఎన్నికలు, ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ, ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు, 45 రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్, స్థానిక ఎన్నికల పూర్తికి ప్రభుత్వం కసరత్తు, జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్, ఆలోపే రైతు భరోసా కంప్లీట్ చేసేలా ప్లాన్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమంటున్నారు వీళ్ళు పూర్తి స్థాయిలో అంటే 15 ఆగస్టు తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడతారట, దానికి ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు. విషయం ఏంటంటే ఇప్పుడు చాలా గ్రామాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ లేకపోవడం వల్ల, పంచాయతీ కార్యదర్శి తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని గ్రామాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అంగీకరించకపోయినా ఇది బద్దలు కొట్టాల్సిన విషయం. ఇక దానితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ముందు ఎంపీటీసీ ఎన్నికలు పెడతారట, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ, తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు పెడతారు. అయితే 45 రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్, స్థానిక ఎన్నికల పూర్తికి
మా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఆలోపే రైతు భరోసా కంప్లీట్ చేసే విధంగా చూస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతు భరోసా ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలిసిన విషయమే. రైతు భరోసా విషయంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించి ఏ మేరకు రైతు భరోసా అందిస్తుంది అనేది కూడా ఇప్పటి వరకు ఆచూకీ లేని పరిస్థితి కనబడుతుంది. 2022-23లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఎండాకాలానికి సంబంధించిన భరోసా దిక్కు దివానా లేదు. ఆ తర్వాత జూన్ జూలైకి సంబంధించి లేదు. మళ్ళీ ఇప్పుడు ఎండాకాలానికి సంబంధించి లేదు. మళ్ళీ ఇప్పుడు జూన్ జూలైకి ఎన్నికలు వచ్చాయి కదా, ఇక ఏదో ఒకటి చేయాలి కదా అనేది పెట్టుబడి సాయానికి సంబంధించి రైతు భరోసాగా మార్పిడి చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆగస్టు 15 లోపు అన్ని రకాలైన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా పల్లె ప్రాంతాలలో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజులలో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ తయారు చేస్తున్నట్టుగా అధికార వర్గాలలో టాక్. షెడ్యూల్ విడుదల చేసే లోపు పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసేందుకు అధికారులు క్యాలెండర్ తయారు చేసే పనిలో ఆఫీసర్లు బిజీగా ఉన్నారు. ఒక్కో ఎన్నికకు వారం రోజుల గ్యాప్. ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు, వెంటనే జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. అయితే ఈ ఎన్నికలు ముగిసిన వారం రోజుల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఒకవైపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే అటు ఇటు పరోక్ష పద్ధతిలో నిర్వహించే మండల జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు కూడా పూర్తి చేసేందుకు షెడ్యూల్ తయారు చేస్తున్నట్లుగా టాక్. ఆ ఫలితాలు ప్రకటించిన వారం 10 రోజుల తేడాతోనే 139 మున్సిపల్ 17 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజులలో పూర్తి చేసి ఆగస్టు 15 లోపు కొత్త పాలక వర్గాలతో జెండా వందనం చేయించడమే టార్గెట్గా పెట్టుకున్నట్లుగా కూడా సెక్రటరియట్ వర్గాలలో డిస్కషన్ జరుగుతుంది. సో మొత్తానికి జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో షెడ్యూల్. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్తో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు ఎన్నికలు ఎన్ని రోజులు పడుతుంది, ఆ తర్వాత ఎన్ని రోజుల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయవచ్చు, ఒక్కో ఎన్నికకు మరొక ఎన్నికకు మధ్య ఎన్ని రోజుల సమయం కావాలనే అంశంపై పూర్తిగా చర్చ జరుగుతున్నది. ముందుగా బీసీడీ డెడికేషన్ కమిషన్ సిఫారసుల మేరకు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖలు రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్ విడుదల చేయాలి. ఈ ప్రక్రియ జూన్ 3వ వారంలో పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ చివరి లేదా జూలై ఫస్ట్ వీక్లలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సైతం కూడా రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ పెద్ద టాస్క్ ఉంది ప్రభుత్వానికి సంబంధించి మామూలు టాస్క్ లేదు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా మీరు అన్నట్టుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి. ఎవరు నిర్వహించాలి? ప్రభుత్వం నిర్వహించాలి. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించలేకపోయింది అంటే ప్రధానంగా కూడా మీరు ఆలోచించండి. రైతులకు సంబంధించిన రుణమాఫీ అనేది స్పష్టంగా రాలే, నెంబర్ 1. రెండోది రైతులకు సంబంధించిన రైతు భరోసా అంటే వీళ్ళ భాషలో రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం. మూడోది రైతులు ఇప్పటి వరకు దాదాపుగా 500 మంది పైచిలకు కూడా మరణించారు. వాళ్ళకు సంబంధించి రైతు బీమా కూడా రాలి పరిస్థితి. దాంతోపాటుగా పంట బీమాకు సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా కట్టాలి. దాంతోపాటుగా సన్నాలకు సంబంధించిన బోనస్ ఇస్తా అన్నారు, ఈ బోనస్ కూడా ఇవ్వలే. ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో కొనుగోలు సరిగ్గా చేయలే. ఇప్పటికీ కూడా వడ్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో ఉన్నాయి. ఇక దీనితో పాటుగా ఇంకొక అడుగు మనం ముందుకు వేస్తే పూర్తి స్థాయిలో ఏంది అంటే కరెంటు విషయంలో కానీ నీటి విషయంలో కానీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకా దీంతో పాటు ఇంకొక అడుగు మనం ముందుకేస్తే ఎవరైతే రైతు కొడుకు కుమార్తె ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ కల్పన అనేది జరగలే. ఈ ఉద్యోగ కల్పన అనేది కూడా చూస్తాం. ఇక దీంతో పాటు ఇంకొక విషయాన్ని కనుక గ్రామీణ ప్రాంతంలోకి వెళ్తే ఈ కగార్ అనేది పూర్తి స్థాయిలో కూడా గ్రామీణ ప్రాంతాలలో అలజడి సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అడుగు ముందుకేస్తే ఏదైతే సోషల్ మాధ్యమాలు ఉన్నాయో దాని మీద కేసులు నమోదవుతాం. వాళ్ళంతా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన యువకులే. ఇంకొక ప్రధానమైన అంశం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కాంగ్రెస్లో 2 వర్గాలు ఉన్నాయి. ఇది మనందరం కూడా ఆలోచించాలి. ఒకటి పాత కాంగ్రెస్, 2 కొత్త కాంగ్రెస్ అంటే వలసవాదులు. ఎందుకంటే పార్టీ ప్రభుత్వం పడిపోగానే కాంగ్రెస్లోకి వచ్చిన నేతలకు సంబంధించి. ఇంకోటి అంతర్గత కుమ్ములాట ఎమ్మెల్యేలకు, దాంతోపాటు మినిస్టర్స్ అంటే ఒకే జిల్లాకు సంబంధించి వీడు నా వర్గం వాడు నా వర్గం. ఇగో ఇన్ని రకాల అంశాలతోని గ్రామీణ ప్రాంతాలలో పల్లెలన్నీ కూడా అట్టుడుకుతున్న తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వీటి సమస్యలను ఎట్లా పరిష్కరిస్తుంది? ఇప్పుడు ఏ ఒక్క అంశం కూడా కాదు కదా, దాదాపుగా 12 అంశాలతో కూడిన ఎపిసోడ్ ఇది. ఇక్కడ 12 అంశాలకు సంబంధించి ఒకసారి మనం చూద్దాం. రైతులకు సంబంధించి ప్రతి గ్రామంలో రైతు రుణమాఫీ జరిగిందా? రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన పేపర్ను రిలీజ్ చేయాలి.
రైతులకు సంబంధించి రైతు భరోసా గతంలో కేసీఆర్ గారు వేసినట్టుగా మీరు వేశారా? దాంతోపాటు చనిపోయిన రైతులకు రైతు బీమా అందించారా? దాంతోపాటు పంట బీమాకు ఇన్సూరెన్స్ కట్టారా? దాంతోపాటుగా ఎన్నికల ముందు మీరు అన్ని వర్లకు కూడా బోనస్ ఇస్తానని చెప్పి ఈరోజు సన్నాలకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? దాని దగ్గర మీ దగ్గర సమాధానం ఉందా? దాంతోపాటు కొనుగోలు కేంద్రాలలో వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వడ్లు తడవడం కానీ కొనుగోలు శక్తిలో అంటే ఉత్పత్తి అనేది పెరిగింది, ఇది వాస్తవంగా అందరం ధృవీకరించాలి. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు? దాంతోపాటుగా ఇంకొక అడుగు ముందుకేస్తే పూర్తిగా కూడా ఏంది అంటే కరెంటు కానీ నీటి కష్టాలు. అంటే మొన్నటి వరకు మనం ఎండాకాలంలో చూసాం చాలా చోట్ల కూడా ప్రతి జిల్లాకు సంబంధించి కరువును తలపించే విధంగా ఒక్క తడి నీళ్ళు వస్తే మా పంట గట్టెక్తది అని చాలా సందర్భాలలో విన్నాం, అది రాలే. దాంతోపాటు గ్రామీణ ప్రాంతంలో ఉండే తల్లిదండ్రులు ఇంతకుముందు పెట్టుబడి సాయం వేస్తే ఆ పెట్టుబడి సాయాన్ని వాళ్ళ కొడుకు కుమార్తె హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో ఉండి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యడానికి పైసలు పనికొచ్చేది. ఈరోజు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కనిపించాయా? లేదు. ఇంకొకటి ఏంటంటే కగారు పేరుతోని ఈరోజు ఓ పక్కన శాంతి చర్చలు జరపాలని చూస్తూ ఉంటే మరో పక్కన మావోయిస్టులను ఎక్కడికక్కడ ఏర్పడేస్తున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ కొడుకు బిడ్డలు మరణిస్తూ ఉంటే కన్నీటి సంద్రంగా మారిపోతున్నారు. దీనికి సమాధానం లేదు. ఇక సోషల్ మీడియాకు సంబంధించి కళ్ళ ముంగట జరిగిన యథార్థమైన సంఘటనలను చిత్రీకరించి దానిని ఫేస్బుక్, ట్విట్టర్ లేదా ఇన్స్టాగ్రామ్, యూట్యూబులలో పెట్టినందుకు అనేక కేసులు పెట్టినప్పుడు వాళ్ళ కుటుంబాలు కానీ బంధువులు కానీ మానసిక వేదన పడి పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వాన్ని వాళ్ళు ఆహ్వానిస్తారా? ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ వర్గ విభేదన అనేది చాలా క్లారిటీగా కనబడుతుంది. ఇక జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీడు నా వర్గం, వాడు నా వర్గం, ఈసారి జెడ్పీటీసీ వీడికే ఇవ్వాలి, ఎంపీటీసీ మావోడికి ఇవ్వాలి అంటూ కూడా అంతర్గత యుద్ధం మొదలవుతున్నది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇక 12ది సంబంధించి పూర్తి స్థాయిలో నిధులకు సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఏదైతే మీరు మేనిఫెస్టో పెట్టారో 100 రోజులలో మేము అమలు చేస్తామన్న మీ అమలు కార్యక్రమానికి సంబంధించి మీ ఏదైతే పూర్తి స్థాయిలో వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? సో స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వానికి ఘోరమైన పరాజయం ఉండబోతుందని విశ్లేషకులు అయితే వాదిస్తున్నారు. దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఫైనల్గా దీంట్లో జరగబోయే ఎపిసోడ్ ఏంటంటే ప్రభుత్వం వర్సెస్ ప్రజలుగా మిగిలిపోతుంది. ఎవరు గెలుస్తుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. హైదరాబాద్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, దాంతోపాటు మున్సిపల్కు సంబంధించి ఇక దాంతోపాటు మరో అంశం ఏంటి? సీఎం పదవి ఆకాశం నుంచి ఊడిపడలే. గత ముఖ్యమంత్రి 10 ఏళ్లలో ఎవరినీ కలవలేదు. నేను అందరికీ అందుబాటులో ఉంటున్నా. దొరల పాలనకు ప్రజాపాలనకు అదే తేడా. దళిత బిడ్డను అధ్యక్ష అని కేసీఆర్ ఏది అడుక్కునేలా చేశాం. కులంతో కాదు చదువుతోనే గుర్తింపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువులు పట్టించుకొని గత సర్కార్ చెప్పులు చేపలు పందుల పెంపకానికే వారి పథకాలు అంటే పూర్తి స్థాయిలో కూడా పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా మార్చిందే కాంగ్రెస్. నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాటం. ఉద్యోగాల భర్తీని అడ్డుకున్న వారిని నిలదీయండి. గురుకుల ప్రతిభ అవార్డు ప్రధాన ఉత్సవంలో సీఎం రేవంత్. ఇక కాంగ్రెస్ నేతలతో మీనాక్షి భేటీ అంటూ కూడా ఇది చూస్తున్న పరిస్థితి. ఇది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆకాశం నుండి ఊడిపోలేని రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారో తెలుసా? ప్రజలు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచిలో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆకాశం నుంచి ఊడిపడింది అంటే మీరు ఆకాశం నుంచి అయితే ఊడిపడలే. లిటరల్లీ ఇదే తెలంగాణ గడ్డ మీద పూర్తి స్థాయిలో మీ ప్రయాణం కొనసాగుతుంది, మా అందరికీ తెలుసు. సో ఇక్కడ ఏంది అంటే ప్రజలు ఎన్నుకోబడిన మీరు ప్రజలకు ప్రజా పరిపాలన అందించాలి. సరే, గత ముఖ్యమంత్రి ప్రగతి భవన్కే పరిమితమయ్యారు. మరి ఇప్పుడు మీరు ఎక్కడ పరిమితమైపోతున్నారు? మీరు మీ ఇంటికే పరిమితం అవుతున్నారు. లేదు అంటే కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్తున్నారు. మరి మీరు ఎందుకు సెక్రటరియేట్కు రావడం లేదు? మీరు పెట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు సంబంధించి ఒక్కరోజైనా ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు కదా. గతంలో గొప్ప గొప్ప ముఖ్యమంత్రులను చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలను కలిసే నేత, గుర్తుపెట్టుకోర్రి. ప్రజలను కలిసే నేతగా మీరు ఎందుకు ప్రజలను కలవలేకపోతున్నారు? మీరు ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. నేను అందరికీ అందుబాటులో ఉంటున్నారు. నేను మిమ్మల్ని కలవాలంటే ఎక్కడికి రావాలి? మీరు ఎక్కడ ఉంటారు? ప్రజలకు ఇగో ఫలానా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రతి మంగళవారం లేదా శనివారం రోజో శుక్రవారం రోజో ఇగో ఈ టైం నుండి ఇక్కడ ఉంటారు, ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. ఆ పాసిబిలిటీ ఉందా? లేదు. రెండవది, పోనీ సెక్రటరియట్కి అయితే ఏ సమయం నుండి ఎప్పటి వరకు మీరు ఇచ్చిన విజిట్ అవర్ 3 తర్వాత ఎవరైనా పబ్లిక్ వెళ్ళి పూర్తి స్థాయిలో విజిట్ చేయొచ్చు, కలవచ్చు అన్నారు కదా. ఆ తర్వాత మీరు ఏమైనా అందుబాటులో ఉంటున్నారా?
లేదు. మరి మీరు ప్రజా ముఖ్యమంత్రి అనేది మీరు అందుబాటులో ఉంటున్న పూర్తి స్థాయిలో కూడా అని చెప్తున్నారు కదా, అది మీరనద్దు, మేమనాలే. మా ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటున్నాడు, మా ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటలేడు అనేది చెప్పాల్సింది మేము. ఆ బాధ్యత ప్రజల నుంచి రావాల్సిన వాయిస్, అది ప్రజల నుంచి రావాల్సిన వాయిస్. ఇంకొక విషయం ఏమన్నారు, దళిత బిడ్డను అధ్యక్ష అనే స్థానంలో కూర్చోబెట్టిన అంటున్నారు. దళిత బిడ్డ అంటున్నారు కదా, ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, తొలి ఉప ముఖ్యమంత్రిని చేసింది కూడా కేసీఆర్. దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ దొరికితే అక్కడ పంచిచ్చింది కేసీఆర్. దళితులకు 10 లక్షల రూపాయలు ఇచ్చింది కేసీఆర్. అంటే ఇవన్నీ మీరు మర్చిపోవద్దు కదా. కాలం ఎప్పుడూ కూడా మీకు అనుకూలంగా ఉండదు. అప్పుడప్పుడు ఋతుపవనాలు అనేది, కాలం అనేది ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఇక్కడ మీరు పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని మీరనొద్దు, మేమనాలేది. మా ముఖ్యమంత్రి గారు మహాత్మా జ్యోతిరావు పూలేలో అందుబాటులో ఉంటారు, సెక్రటరియట్లో అందుబాటులో ఉంటారు, కమాండ్ కంట్రోల్ రూమ్లో అందుబాటులో ఉంటారు, లేదా వారి నివాసంలో అందుబాటులో ఉంటారు అనే అంశాన్ని మేము చెప్పాలి. మరి మీరెందుకు చెప్పట్లేదు? మీ నాయకులు చెప్పాలి కదా, మీరెందుకు చెప్తున్నారు? అంటే మా ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో తనకు తానే ఊహించుకుంటున్నాడు. ఏంది అంటే నేను అందుబాటులో ఉంటున్నాను, నేను అందుబాటులో. అసలు విషయం ఏంటంటే మా ముఖ్యమంత్రి మాకు గెలవడానికి చాలా కష్టమవుతుంది. నేను చెప్తున్నా కదా, మా ముఖ్యమంత్రికి నేను ఇగో ఒక మెమరాండం రెడీ చేసిన, ఇగో ఇది ఇవ్వాలి, సరే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీకు ఇది ఒకటి ఇవ్వాలి, మేము ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడే తీసుకొచ్చి ఇవ్వాలి, ఓ 50 పేజీలకు సంబంధించి రెడీ చేసిన, ఇది నీకు పార్సల్ చేయాలి, నీకు ఇస్తే రిజిస్టర్ పోస్ట్ చేస్తే మళ్ళీ ఎవడెవడికో పోతుంది కాబట్టి నీకే ఇవ్వాలనుకుంటున్నాను. మేము ఎక్కడికి రావాలి, ఏడికి వచ్చి ఇవ్వాలి, మీకు ఈ మెమరాండం ఇవ్వాలి. దాదాపుగా మీ 18 నెలల పాలనకు సంబంధించి మీ మంత్రులు చేస్తున్న అవినీతి చిట్టా కావచ్చు, అన్నిటిని రెడీ చేసి ఇట్లా పొందుపరిచి పెట్టిన, మీకు ఎక్కడ ఇవ్వాలి, ఇవ్వచ్చా? ఇవ్వడానికి లేదు. మరి మా ముఖ్యమంత్రి ఎక్కడ కలుగుతాడు? ఒకసారి మీరే ఆలోచించుకోండి ముఖ్యమంత్రి గారు. మేము ఒక సాధారణమైన పౌరుడిగా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం, మీకే రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. మరి మిమ్మల్ని నేను ఎక్కడ కలవాలి? దానికి సమాధానం లేదు. ఇక రైట్. ఇక ఇంకొక విషయం ఏంటంటే, కాంగ్రెస్ నేతలతో మీనాక్షి భేటీ, పథకాలు, పార్టీ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆరా. హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్లో విడతల వారీగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ముచ్చట. నిన్న పలు లోక్సభ స్థానాల నేతలతోని కూడా సమీక్ష చేసింది మీనాక్షి నటరాజన్. మీనాక్షి నటరాజన్ గారు నిన్న పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం చేసిర్రు. ఒకసారి చూద్దాం ఏం జరిగింది అనేది. మీనాక్షి మీటింగ్స్, పార్టీపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సమీక్ష, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో చర్చలు, పీసీసీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్లతో భేటీ, పథకాల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ పరిస్థితులపై ఆరా. కేబినెట్ ఆశావాహులతోనూ డిస్కషన్. ఇక పార్టీ వ్యవహారాలపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా బుధవారం పీసీసీ చీఫ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లతో వేరువేరుగా భేటీ అయి సమీక్షించారు. హైదర్గూడలోని క్యాంప్ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో ఆమె సమావేశమయ్యారు. మొదటగా ఆదిలాబాద్, ఆ తర్వాత కరీంనగర్, ఆ తర్వాత పెద్దపల్లి, ఆ తర్వాత నిజామాబాద్, ఆ తర్వాత మెదక్, జైరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ నేతలతో చర్చించారు. ఈ క్రమంలో ఆమె నాయకులతో స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ పథకాలు అనేది ఒక ఫ్రీ బస్ తప్ప ఏది అమల్లో లేదు. అలాగే పార్టీలో నెలకొన్న పరిస్థితులు, అంతర్గత యుద్ధం అయితే కొనసాగుతుంది. స్థానిక సంస్థలలో తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి ఆ నేతలతో చర్చించారు. స్థానిక సంస్థలతో ఏ నిర్ణయాలు తీసుకోవాలని నేను మొదటిగా చెప్పినా అది తీసుకోరు. నియోజకవర్గాలలో స్థానిక నాయకులు, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతల మధ్య సమన్వయం గురించి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతం, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పనితీరు, పార్టీ పరంగా కూడా చేపట్టాల్సిన చర్యలతో పాటు ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన కమిటీల గురించి డిస్కషన్ చేశారు. నియోజకవర్గాల పరిధిలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, భవిష్యత్ కార్యాచరణపై గురించి కూడా ఆరా తీస్తారు. అయితే నేరుగా వచ్చి చెప్పడమే ఇష్టం లేని నాయకులు సమస్యలను లేఖ రూపంలో కూడా ఇవ్వొచ్చని ఆమె సూచించారు. మీనాక్షి నటరాజన్తో భేటీ అయిన పలువురు నేతలు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు సమస్యలను కూడా ఆమె వద్దకు ప్రస్తావించినట్టుగా తెలిసారు. నేను చెప్తా ఏం చేయాలో. మొట్టమొదటిసారిగా మీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని అంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో రోజు 1 గంట కేటాయించమనండి. లేదా వారంలో ఒకరోజు పూర్తి స్థాయిలో సెక్రటరీలో డే మొత్తం ముఖ్యమంత్రి గారిని ప్రజల కోసం కలవమని చెప్పండి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా అవకాశం కల్పించండి. ఇంకోటి, ఇప్పుడు ఏదైతే నిస్వార్థంగా మీ పార్టీని మొదటి నుండి ఉండి భుజస్కంధాల మీద పార్టీ జెండా మోసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు మంత్రి పదవులు అయిపోయింది. ఇంతే డిస్కషన్. దీనికి ఇంకా చర్చలు ఎందుకు? నేనే చెప్తున్నా కదా, దీనిలో డిస్కషన్ ఏమున్నది? సీఎం, పీసీసీ చీఫ్ ఇన్ఛార్జులంతా సెట్ చేస్తారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
పార్టీలోని పరిస్థితులు, అసంతృప్తిగా ఉన్న నేతల వ్యవహారంతో పాటు అనేక అంశాలపై చర్చించారు. పార్టీలోని సమస్యల గురించి డిస్కషన్ చేశారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి పలు సూచనలు చేశారు. ముందుగా పార్టీ కార్యకర్తలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పార్టీలో ఉన్న సమస్యలపై అతి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్, రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూర్చొని నిర్ణయాలు తీసుకుని అంతా సెట్ చేస్తారని కూడా పేర్కొన్నారు. ఇక భేటీ అనంతరం భేటీ అయిన కేబినెట్ ఆశావాలు. మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మీనాక్షి నటరాజన్తో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కాక తెలుసుగా V6 వివేక్ కాక అలా వాటా కావాలని లొల్లి పెడుతున్నారట. వాటా ఇయ్యనని నేను అంటున్నారట. అక్కడితో మంత్రి పదవి ఆగిపోయింది. ఇక 10 నిమిషాలు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జితో మాట్లాడానని, తాను చెప్పాల్సింది చెప్పానని వివరించారు. అన్ని విషయాలు ఆమె దృష్టికి తీసుకెళ్లానని, ఎవరి వద్ద లొంగి మాట్లాడానని, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా చెప్పాల్సిన అంశాలు చెప్పి వెళ్ళిపోతానని పేర్కొన్నారు. ఇక దాని తర్వాత ఏంది అంటే తనకు మీడియాలో కనపడాల్సిన తాపత్రయం అసలే లేదని వివరించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సైతం మీనాక్షితో భేటీ అయ్యారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కేబినెట్ స్థానం కోసం ప్రయత్నిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీయగా, ఇటీవల కాళేశ్వరంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీ మధ్య ప్రోటోకాల్ వివాదం గురించి ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీలు వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది పెద్ద సమస్య కాదని, కూర్చోబెట్టి మాట్లాడితే అంతా సెట్ అవుతుందని ఎమ్మెల్యేలు సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక పిసిసి చీఫ్ మంత్రులతోనే చర్చలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. జైరాబాద్ పార్లమెంట్లో పరిస్థితులపై దామోదర్ రాజనరసింహతో నటరాజన్ ఆరా తీశారు. దీంతో పాటు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ మహిళా వింగ్ అధ్యక్షురాలు సునీతారావు చేసిన ఆరోపణలపై కూడా పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించినట్లుగా సమాచారం. పార్టీ నేతలతో భేటీ పూర్తి అయిన అనంతరం ఆమె టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సమావేశమయ్యారు. రానున్న రోజులలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు గత ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా విడివిడిగా సమావేశం కానున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమీక్షల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని పరిస్థితిని అంచనా వేసి తదుపరి చర్యలకు రూపకల్పన చేయనున్నట్లుగా సమాచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మాదిగ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ పంచాయతీ మొదలుపెట్టి ఏంది అంటే తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం హైదర్గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే కోటలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిని కలిసి పూర్తి స్థాయిలో కూడా మాట్లాడారు. సో మాదిగలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని అధిష్టానం ముంగట వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏమర్థమైంది, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీనాక్షి నటరాజన్కి సంబంధించి భేటీ అయిన తర్వాత అల్టిమేట్గా నిర్ణయం ఎవరు తీసుకుంటారు? మీనాక్షి నటరాజన్ తీసుకోరు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్. కేవలం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ పూర్తిగా అంటే ఏం చేస్తారంటే దానికి సంబంధించి మొత్తం విషయాన్నంతా సేకరించి దాన్ని మొత్తం ఫైల్ చేసేసి అధిష్టానానికి అప్పచెప్పడం. అధిష్టానానికి దగ్గరికి పోయినప్పుడు ముఖ్యమంత్రి మళ్ళా కూర్చొని డిస్కషన్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ నేతలతో మీనాక్షి భేటీ కావడానికి పలు కారణాలు ఉంటాయి. ఎందుకంటే పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ, మంత్రులు ఎమ్మెల్యేలకు సఖ్యత కానీ, ముఖ్యమంత్రి కానీ, పథకాలు ప్రజల్లోకి వెళ్ళడం కానీ, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏమనుకుంటున్నారు కానీ, దాంతోపాటు నాయకులు ఏ మేరకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనుగడ కొనసాగించగలుగుతుందా లేదా అనేది కూడా ఈ చర్చలకు ఒక ప్రాధాన్యత సంతరిస్తున్న తరుణం కనబడుతుంది. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా మనం చూడాల్సిన ఎపిసోడ్ ఉంటుంది. అదే మనందరం కూడా ఇది మంత్రులతో సడన్ భేటీ, సీఎం ఇంట్లో డిన్నర్ విత్ డిబేట్, కేబినెట్ విస్తరణ, కార్యవర్గం కూర్పుపై డిస్కషన్, జూన్ మొదటి వారంలో పూర్తి లోపు భర్తీ, అభిప్రాయాల సేకరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారండి. ఇక్కడ వాస్తవం ఏంటంటే మంత్రులకు సంబంధించి ఇప్పుడే మాదిగ ఎమ్మెల్యేలకు సంబంధించి చాలామంది కూడా మాకు కూడా అవకాశం కల్పించాలి, మాకు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వాళ్ళు ఇప్పటికే ఢిల్లీకి సంబంధించిన నేతలు మీనాక్షి నటరాజన్కు ముఖ్యమంత్రికి కూడా గతంలో విజ్ఞప్తి చేసి ఇప్పుడు కూడా అదే విజ్ఞప్తి జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మంత్రులతో సడన్గా భేటీ కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గ విస్తరణ అనేది చాలా ఆలస్యం అవుతున్నది. సో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్న తరుణంలో
తరుణంలో పూర్తి స్థాయిలో ఈ మంత్రివర్గ విస్తరణ కోసం చాలా మంది ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్న తరుణం కనబడుతుంది. ఇలాంటి సందర్భాలలో పూర్తిగా కూడా మంత్రివర్గ విస్తరణే లక్ష్యంగా పూర్తిగా కూడా ముఖ్యమంత్రి కూడా చాలా స్పెషల్ ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇక్కడ ప్రతి వ్యూహాలు పన్నుతున్న తరుణంలో నేనంటే నెంబర్ 1 అన్న తరుణంలో అందరినీ కూడా కొలాప్స్ చేసి కేవలం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాత్రమే నెంబర్ 1 గా నిలిచే ఒక ఫోకస్ అయితే జరగబోతుంది. అతి త్వరలో కాంగ్రెస్ లో ఒక అద్భుతం జరుగుతుంది. అది మీరందరూ కూడా వీక్షిస్తారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఓ పక్కన మీనాక్షి నటరాజన్ చేస్తున్నాడు. ఇక్కడ మంత్రులతో డిన్నర్ విత్ డిబేట్ అంటూ కూడా ముఖ్యమంత్రి గారు నిన్న పెట్టిన ఈ డిన్నర్ విత్ డిబేట్ కార్యక్రమానికి ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అనేది జరుగుతుంది. ఈ చర్చకు సంబంధించి ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాస్తవంగా మంత్రివర్గ విస్తరణ కోసం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏమని ఎదురు చూస్తున్నారు అంటే పూర్తి స్థాయి మంత్రివర్గం ఉంటే ఆ మంత్రివర్గానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించి సమీక్ష పెడితే ఆ సమీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమావేశం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ పూర్తిగా కూడా పంచాయతీ జరుగుతున్న తరుణం కనబడుతుంది. సో దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. ఇక దీంతో పాటు మంత్రివర్గ విస్తరణతో పాటు 2 పార్టీలు ఒకసారి చూడాలి. సై అంటే సై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న పార్టీలు పై చేయి సాధించేందుకు పోటీ వరుస ఘటనలే నిదర్శనం. అటెన్షన్ డైవర్షన్లో రాజకీయాలకు శ్రీకారం స్పీడు పెంచిన గులాబీ హస్తం పార్టీలు స్థానిక ఎన్నికలలో పట్టు కోసం ప్రయత్నాలు క్యాడర్ చేజారకుండా వ్యూహరచన అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరందరూ చూసారు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా నువ్వంటే నేనంటే నువ్వా ఏంది తాడో పేడో తేల్చుకుందాం అంటూ కూడా పార్టీలు పూర్తి స్థాయిలో కూడా వ్యూహరచనలు చేస్తున్నాయి. అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ ఒకసారి మనం చూస్తాం. ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చాకచక్యంగా రాజకీయ పావులు కదుపుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. వచ్చిన ఆరోపణలకు డైవర్షన్ చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో విమర్శల పదును పెట్టారు. క్యాడర్ చేజారకుండా పార్టీకి నష్టం జరగకుండా పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఈ 2 పార్టీలు తప్ప మరో పార్టీ లేదని ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నట్లుగా ప్రస్తుత రాజకీయ పరిణామాలే అందుకు నిదర్శనం. ఇక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం లేదు, కానీ రాజకీయ వేడి మాత్రం ఊపందుకుంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని భావించి ఇప్పటికే రాజకీయ అస్త్రాలకు పదును పెట్టారు. క్యాడర్లో దృష్టిని పార్టీ వైపు మళ్లించే ప్రయత్నాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ డి అంటున్నాయి. విమర్శలు చేస్తే వెంటనే ప్రతి విమర్శలు చేస్తున్నాయి. నిత్యం మీడియాలో ఎలాగ ఉండేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలా లేకుంటే ప్రత్యర్థి పార్టీలను బలహీనపరచడంలో భాగంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లుగా స్పష్టమవుతుంది. పార్టీకి డ్యామేజ్ అవుతుందని డైవర్షన్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భాగంగా కమిషన్ ఈ నెల 20న నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై విస్తృతంగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో అవినీతికి పాల్పడిందని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ తరుణంలో పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించి ప్రజల దృష్టిని మలచేందుకు ఈ నెల 22న వరంగల్ సభను విశ్లేషిస్తూ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బయటికి తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ కవిత 23న అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని కోవట్లు ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 24న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు ఉన్నారని సంచలనమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. సో దీంతో పాటు మీడియా మొత్తం బీఆర్ఎస్ వైపే దృష్టి మారించింది. ఒక్కసారిగా బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనేది ప్రజలంతా కూడా ఆసక్తిగా చర్చించుకునే పరిస్థితి నెలకొన్నాయి. 25న ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. కవిత ఎపిసోడ్ తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించడం రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. 26న కవితతో దామోదర్రావు భేటీ కావడం చర్చకు దారితీస్తుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీపీ నోటీసులు ఇచ్చింది. ఇలా 28 హాజరు కావాలని పూర్తి స్థాయిలో కూడా నోటీసులలో పేర్కొనడంతో అమెరికాకు వెళ్తున్నట్లుగా కేటీఆర్ రిప్లై ఇచ్చారు. 27న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరవుతున్నట్టుగా పార్టీ లీకులు ఇచ్చింది. అంతేకాదు కవిత సింగరేణి జాగృతి ఆవిర్భావాన్ని ప్రకటించారు. 28న కేసీఆర్తో హరీష్ రావు భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా దారితీస్తుంది. సో బీఆర్ఎస్కు మైలేజ్ వచ్చేలా ప్రక్క ప్రణాళికలతో ముందుకు సాగుతున్న తరుణం కనబడుతుంది. ఇక కాంగ్రెస్ నేతల పదను ఏంది అంటే కాళేశ్వరం మీద పూర్తి స్థాయిలో కూడా ఈ అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కూడా విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అటెన్షన్ డైవర్షన్ సై అంటే సై. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని
ఓ పక్కన 14 సంవత్సరాల పాటు పోరాటం చేసిన ఉద్యమ పార్టీ ఒకవైపు, 10 సంవత్సరాల పాటు ప్రజలలో ప్రభుత్వ పరిపాలన అందించిన పార్టీ బీఆర్ఎస్. దాంతోపాటు 17 నెలలుగా బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో అంతం చేయాలని అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో ఇటు ఫార్ములా ఈ రేస్ కేసు కానీ, కాళేశ్వరం కేసు కానీ, విద్యుత్కు సంబంధించి అనేక కుంభకోణాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేస్తూ పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకరిపై ఒకరు నువ్వంటే నేనా అన్నట్టుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఆగస్టు మొదటి వారం జూన్ జూలైలో పూర్తి స్థాయిలో ఎన్నికల షెడ్యూల్ రావడం, స్థానిక సంస్థలకు అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, దాంతోపాటు సర్పంచ్, ఆ తర్వాత మున్సిపల్కి సంబంధించిన ఎన్నికలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్న తరుణంలో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు రెండు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా కూడా పోటీ పడుతున్న తరుణం కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా అటెన్షన్ డైవర్షన్ కాకుండా పూర్తి స్థాయిలో కూడా పక్కా ప్రణాళికతోనే ముందుకు సాగుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో అంశం, మామ అల్లుడి మంతనాలు 3 గంటలు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్, హరీష్ రావు భేటీ. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై సుదీర్ఘంగా చర్చ. విచారణకు వెళ్లాలా వద్దా అని ముచ్చట. ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఎల్ఎన్టీ చేసిన ప్రకటనపై డిస్కషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను నిన్ననే చెప్పిన ఇదే అంశానికి సంబంధించి, ఎల్ఎన్టీకి సంబంధించి, దాంతోపాటు ఎన్డీఎస్ఏకు సంబంధించి పూర్తి స్థాయిలో లేఖల సారాంశాన్ని కూడా చెప్పా. 283వ పేజీలేమో పూర్తి స్థాయిలో కూడా తప్పిదం జరిగింది అంటూ పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం, దాంతోపాటు కేంద్ర గైడ్లైన్స్ అంటే సిడబ్ల్యూసీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాటిని పాటించలేదు అంటూ కూడా చెప్పింది. డిజైన్లలో లోపం, నిర్మాణాలకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఆరోపణలు చేశారు. ఆ పేజీ తిప్పిన తర్వాత అన్ని అద్భుతంగా ఉన్నాయని చెప్పింది. దాంతో పాటుగా నిన్న తేదీలతో సహా కూడా చెప్పిన ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వెంటనే పూర్తి స్థాయిలో కూడా పిల్లర్ కుంగిందనే వార్త రావడం, ఆ తెల్లారే పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి లేఖ రాయడం, ఆ తెల్లారే కూడా కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ఒక టీం రావడం, వాళ్ళు వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో కూడా ప్రాథమిక రిపోర్టును పంపించడం, దాని తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత దాదాపుగా మొన్న రజతోత్సవ సభ 3 రోజుల ముందు పూర్తి స్థాయిలో తుది నివేదికను కూడా పంపించారు. దాన్ని జియోలాజికల్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి పరీక్షలు చేయకుండానే కేవలం నోటి మాట ద్వారా, పెన్ను పేపర్ ద్వారా ఎలా పంపించారంటూ ఎల్ఎన్టీ సంస్థ పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసింది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 1,00,000 కోట్ల స్కామ్ అని కాంగ్రెస్ ఆరోపించినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తమైందే 95,000 కోట్ల రా నాయన. అందులో 1,00,000 కోట్ల స్కామ్ ఎక్కడి నుండి జరిగింది, కొంచెమన్నా దిమాక్ ఉన్నదా ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. సో ఇప్పుడు ఏంటి అంటే కాళేశ్వరానికి సంబంధించి అంతా కేసీఆర్ఏ చేసిండని 108 మంది అధికారులను విచారించిన తర్వాత కేసీఆర్ పేరు ప్రస్తావించడంతో పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇలాంటి తరుణంలో నోటీసులు అందించడంతో ఇటు మొదటగా కేసీఆర్ కానీ, ఆ తర్వాత హరీష్ రావు కానీ, ఆ తర్వాత ఈటెల రాజేందర్కి సంబంధించిన పూర్తి స్థాయిలో నోటీసులు అందించి ఈ నోటీసుల పరంపర ఎటు దారితీస్తుందో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. కేసీఆర్ హాజరైతే ఎలాంటి అంశం ఉంటుంది, కేసీఆర్ హాజరు కాకపోతే ఎలాంటి అంశాలు ఉంటాయి అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.